జమ్మూ పారిపోయిన గిరిజా టిక్కుని తిరిగి కాశ్మీర్ రప్పించి గ్యాంగ్ రేప్ చేసి బతికుండగానే రంపంతో 2 ముక్కలుగా నరికేశారు. బియ్యం డ్రమ్లో దాక్కున్న గంజు అనే ఇంజనీర్ని డ్రమ్లోనే చంపేశారు. భూషణ్ లాల్ రైనాని అయర్న్ రాడ్తో తలపగలగొట్టి చంపేసి ఈడ్చికెళ్ళి బట్టలు విప్పేసి అందరూ చూడటానికి చెట్టు కట్టేశారు. తన ఫ్యామిలీకి చెందిన 23 టెర్రరిస్టులు కాల్చి చంపేయటంతో 14 ఏళ్ల వినోద్ రాత్రికి రాత్రే అనాథైపోయాడు. పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ అనుకున్న వాళ్లే టెర్రరిస్టులకి వీళ్ళ ఆచూకీ చెప్పి ద్రోహం చేశారు. 1941 సెన్సస్ ప్రకారం 15% ఉన్న కాశ్మీరీ పండిట్ పాపులేషన్ 1981 కల్లా 5%కి తగ్గిపోయింది. ఇప్పటికీ కాశ్మీర్ రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. అసలు కాశ్మీరీ పండిట్ల ఊచకోత ఎప్పటి నుంచి మొదలైంది? అక్కడే పుట్టి పెరిగి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతికిన కాశ్మీరీ పండిట్లు మాత్రమే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు. కాశ్మీరీ పండిట్ అయిన రాహుల్ పండితా రాసిన అవర్ మూన్ హ్యాస్ బ్లడ్ క్లాట్స్ అనే పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. పుస్తకంలోకి వెళ్తే కాశ్మీర్ మొట్టమొదట పెద్ద సరస్సులా ఉండేదిట. 3000 ఏళ్ల క్రితం ఒక మ్యాసివ్ ఎర్త్ క్వేక్ ఆర్ సమ్ జియోలాజికల్ ఈవెంట్ ఏదో జరిగి ఆ నీళ్ళల్లోంచి ల్యాండ్ పైకి వచ్చిందిట. అప్పుడే నాలెడ్జ్ సీకర్స్ కొంతమంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. బ్రహ్మజ్ఞానం పొందారు కాబట్టి వీళ్ళని బ్రాహ్మణులు అని పిలవటం స్టార్ట్ చేశారు. వాళ్ళు మెయిన్గా శివతత్వాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత కాలంలో అశోకుడు కాశ్మీర్ని కూడా పరిపాలించి బుద్ధిజంని ఇక్కడికి స్ప్రెడ్ చేశాడు. 11th 12th సెంచరీస్ టైంలో రాజతరంగిణి, కథా సరిత్ సాగర, బృహత్ కథా మంజరి లాంటి ఎన్నో గొప్ప గ్రంథాలు కాశ్మీర్ నుంచి వచ్చాయి. 13th సెంచరీ దాకా అంతా బాగానే జరిగింది. 14th సెంచరీలో ఫస్ట్ టైం కాశ్మీర్లోకి ఇస్లాం ఎంటర్ అయింది. ఇనీషియల్గా వాళ్ళు లోకల్స్తో బాగానే కలిసిపోయారు. కానీ 14th సెంచరీ ఎండ్లో సుల్తాన్ సికందర్ అనే రాజు కాశ్మీర్ని పరిపాలించడం మొదలుపెట్టినప్పటి నుంచి కాశ్మీర్కి దరిద్రం పట్టుకుంది. దొరికినవి దొరికినట్టు హిందూ గ్రంథాలన్నీ తగలబెట్టేశారు. గుళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసేశారు. హిందువుల మీద ట్యాక్సులు వేయడం స్టార్ట్ చేశారు. ఎంతమంది పండిట్లను చంపేశారంటే వాళ్ళ జంధ్యాలు పోగేస్తే 7 మణుగుల బరువు తూగిందిట. ఒక్కొక్క మణుగు దాదాపు 40 కిలోలు. ఆ టైంలోనే చాలా మోస్కులు కట్టారు. ఇస్లామిక్ స్కాలర్స్ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. 1420లో అతని కొడుకు రాజయ్యేటప్పటికి కొంతమంది పండిట్లు పారిపోగా, కొంతమంది చచ్చిపోగా, కొంతమంది ఇస్లాంలో కన్వర్ట్ అయిపోగా 11 ఫ్యామిలీస్ మాత్రమే మిగిలారట కాశ్మీర్లో. తర్వాత ఎంపరర్ అయిన అతని బ్రదర్ జైనుల్ అబీదిన్ టాలరెంట్గా ఉండేవాడు. పారిపోయిన పండిట్లందరూ తిరిగి కాశ్మీర్ వచ్చేశారు. తర్వాత షియా రూలర్స్ వచ్చారు. లోకల్ కాశ్మీరీ ముస్లిమ్స్ అందరూ సున్నీలు కాబట్టి ఈ షియా రూలర్స్ ఇటు పండిట్లని అటు సున్నీ ముస్లిమ్స్ మీద కూడా వాళ్ళ రాక్షసత్వాన్ని చూపించారు. 1500స్లో ముఘల్ రూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అక్బర్, ఆ తర్వాత జహంగీర్ రూల్ చేశారు. జహంగీర్ టైంలో చాలా గార్డెన్స్ కట్టించాడు. 1600స్లో ఔరంగజేబ్ రూల్ స్టార్ట్ అయింది. ఇతను 49 years రూల్ చేశాడు. ఇతని టైంలోనే పండిట్స్ని ఇష్టం వచ్చినట్లు చంపించేశాడు. 1700స్లో ఆఫ్ఘన్ రూల్ వచ్చింది. ఇది అన్నిటికంటే కూడా పండిట్స్కి చాలా వర్స్ట్ పీరియడ్. ఈ టైంలోనే మాసివ్ కన్వర్షన్స్ జరిగాయి. కన్వర్ట్ అవని వాళ్ళందరినీ చంపేశారు. ఈ టైంలోనే చాలామంది ఢిల్లీ, లాహోర్, అలహాబాద్కి మైగ్రేట్ అయిపోయారు. ఇలా మైగ్రేట్ అయిపోయిన ఫ్యామిలీనే జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ కూడా. తర్వాత సిక్ రూలర్స్ వచ్చారు. తర్వాత డోగ్రా డైనాసిటీ వచ్చింది. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి 75 lakhs, ఒక గుర్రం, 12 మేకలు, 3 కాశ్మీర్ షాల్స్ ఇచ్చి కాశ్మీర్ కొనుక్కున్నారు. ఈ టైంలో పండిట్స్ బాగానే ఉన్నారు. కానీ డోగ్రా రూలర్స్ లోకల్ ముస్లిమ్స్ని అన్పెయిడ్ లేబరర్స్గా వాడుకున్నారు. 1930s టైం వచ్చేటప్పటికి ఈ లోకల్ ముస్లిమ్స్ అందరూ రాజునేం చేయలేక ఆ రాజు మీద కోపం అంతా ఈ పండిట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని కొట్టడం, చంపడం చేసేవాళ్ళు. ఇంకా పార్టిషన్ టైంలో పాకిస్తాన్ బోర్డర్ టౌన్స్ అయిన కుప్వారా, బారాముల్లాలో ఉన్న పండిట్స్ ఆ ఊళ్ళు వదిలి వచ్చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ లోకల్ ముస్లిం సహాయంతో కాశ్మీర్ మీద పడింది. రాజా హరిసింగ్ యాక్సెషన్ అగ్రిమెంట్ సైన్ చేశాడు. తర్వాత నెహ్రూ హెల్ప్తో షేక్ అబ్దుల్లా పవర్లోకి వచ్చాడు. తను పవర్లోకి రావడానికి పండిట్స్ ఎంత హెల్ప్ చేశారో మర్చిపోయి పవర్లోకి రాగానే రలేవ్, చలేవ్ యా గలేవ్ అని స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. అంటే కన్వర్ట్ అవ్వండి, పారిపోండి, లేదా నాశనం అయిపోండి అని. కాబట్టి కాశ్మీర్లో పండిట్లను చంపడం అనేది కొన్ని 100 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇంకా 1980s కల్లా ఏ మూల ఏం జరిగినా నష్టం మాకే అనే విషయం
అక్షరాలు దిద్దడం మొదలుపెట్టిన పసిపిల్లాడి దగ్గర నుంచి అర్థమైపోయే సిట్యుయేషన్ క్రియేట్ అయింది. ప్రపంచంలో ఏ మూల ముస్లిం చచ్చిపోయినా, క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద ఇండియా గెలిచినా, పండిట్లని కొట్టడం, ఆడవాళ్ళని రేప్ చేయడం, షాప్స్ తగలబెట్టడం, గుళ్ళు ధ్వంసం చేయటం లాంటివి చాలా కామన్ ప్రాక్టీసెస్ అయిపోయాయి. ఇంటికి పాలు పోయడానికి వచ్చిన పాలతను కూడా ఇంకొంతకాలం పోతే మీళ్ళన్నీ మా అయిపోతాయి చూస్తూ ఉండండి అనే అంత దారుణమైన సిట్యుయేషన్కి కాశ్మీర్ లేట్ 80sలో రీచ్ అయింది. మగవాళ్ళని చంపేసి ఆడవాళ్లతో కాశ్మీర్ని పాకిస్తాన్ చేసేస్తామని రోడ్ల మీద అరుచుకుంటూ వెళ్తుంటే ఆ అరుపులకి భయపడి రాత్రంతా కత్తి పట్టుకుని కూర్చుని ఎవడైనా ఇంట్లోకి జ్వరబడితే కూతుని చంపేసి తర్వాత తను కూడా చచ్చిపోవడానికి మదర్స్ రెడీ అయిపోయేవాళ్ళు. పండిట్ విమెన్ని ఈజీగా గుర్తుపట్టడానికి పెద్ద బొట్టు పెట్టుకోమని కూడా ఆర్డర్స్ జారీ చేసేవాళ్ళు. టువర్డ్స్ 1990 సిట్యుయేషన్ ఎంత వర్సెన్ అయిపోయిందంటే మిలిటెంట్ల వల్ల దెబ్బలు తగిలిన పండిట్లని డాక్టర్స్ చావడానికన్నా వదిలేసేవాళ్ళు, కానీ ట్రీట్మెంట్ ఇవ్వటానికి మాత్రం ఒప్పుకునేవాళ్ళు కాదు. కాబట్టి 1990s బిగినింగ్ నుంచి వాళ్ళ ఇల్లు, సామాను, పొలాలు, ఉద్యోగాలు అన్నీ వదిలేసుకుని కాశ్మీరీ పండిట్లు జమ్మూకి శరణార్థులుగా రావటం మొదలుపెట్టారు. కొంతమంది లక్కీ పీపుల్ చిన్న బ్యాగ్లో 2-3 బట్టలు తెచ్చుకోగలిగారు. మిగతా వాళ్ళు కట్టుబట్టలతో రావాల్సి వచ్చింది. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న కొద్ది మందికి జీతాలు రావటం వల్ల వాళ్ళ సిట్యుయేషన్ కొంచెం గుడిలో మెల్లగా ఉండేది. ధర్మసత్రాల్లో ఉండో లేకపోతే చిన్న గది అద్దెకి తీసుకునో న్యూస్ పేపర్ల మీద పడుకుని కొంచెం సరుకులు కొనుక్కుని వంట చేసుకోగలిగేవాళ్ళు. తోటలున్న వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకుని బతికిన వాళ్ళు అన్నీ వదిలేసుకుని కట్టుబట్టలతో రావటం వల్ల వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన టెంట్లలో ఉండాల్సి వచ్చింది. ఈ టెంట్లలో కండిషన్స్ చాలా డిప్లోరబుల్గా ఉండేవి. అన్హైజీనిక్ టెంట్స్లో చాలా మందిని కుక్కటం వల్ల స్కిన్ డిసీజెస్తో పాటు పేరు తెలియని జబ్బులతో కూడా సఫర్ అయ్యేవాళ్ళు. ఈ టెంట్లని పాములు, తేళ్లు తిరిగే ప్లేసుల్లో వేయటం వల్ల చాలా మంది పాము కాటుతో కూడా చచ్చిపోయారు. వేడి అలవాటు లేక 1000 మందికి పైగా ఎండలు తట్టుకోలేక చచ్చిపోయారు. ఇంకా స్ట్రెస్ ఇండ్యూస్డ్ బీపీ, డయాబెటీస్, సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల కూడా చాలామంది సఫర్ అయ్యారు. ఫ్యామిలీని కళ్ళ ముందే చంపేసినా ఆ నిజం యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు ఇంకా బతికే ఉన్నారనే ఒక డెల్యూజన్లో మతిస్థిమితం పోయి పిచ్చివాళ్ళల్లా మాట్లాడుకుంటూ కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. టీనేజర్స్గా ఉన్నప్పుడు కాశ్మీర్లో ఈ చావులు, గొడవలు చూసిన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఇప్పటికీ ఇన్సెక్యూరిటీ, మిస్ట్రస్ట్తో సఫర్ అవుతున్నారు. లోకల్ డోగ్రా భాష రాక, ఏజ్ దాటిపోయి, ఎటువంటి పని దొరక్క, చేతిలో డబ్బు లేక రోజుల తరబడి మంచినీళ్లు తాగి ఉండే పరిస్థితి. ఇలాంటి ఫ్యామిలీస్లో అమ్మాయిల్ని కొంతమంది ప్రాస్టిట్యూషన్లోకి లూట్ చేసేవాళ్ళు. ఎవడైనా పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించగానే కనీసం సరైన తిండైనా దొరుకుతుందన్న ఆశతో కొంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయేవాళ్ళు. ఇదొక ప్రాబ్లం అనుకుంటే ఎన్ని నెలలైనా కానీ అక్కడే పాతుకుపోయి తిరిగి కాశ్మీర్ వెళ్ళకపోవడంతో లోకల్ జమ్మూ వాళ్ళకి అన్రెస్ట్ మొదలైంది. సాటి హిందువులే వాళ్ళని కొట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పండిట్లు కాశ్మీర్లో ఉన్న వాళ్ళ ఇళ్ళని గతిలేక అక్కడే ఉన్న ముస్లింలకి ఎంతో కొంతకి అమ్మేసుకున్నారు. మిగిలిన వాళ్ళ ఇళ్ళు లోకల్ ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకున్నారు. కొన్ని ఇళ్ళేమో తగలబెట్టేశారు. యాపిల్, వాల్నట్ ఆర్చర్డ్స్ని రెవెన్యూ రికార్డ్స్ మార్చేసి ఓనర్స్కి ₹1 కూడా ఇవ్వకుండా లోకల్ గవర్నమెంట్ కబ్జా చేసేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయాలు ఏం పట్టించుకోలేదు. మన్మోహన్ సింగ్ రెజీమ్లో కొంతమంది కాశ్మీరీ పండిట్స్ తిరిగి గెటోస్ లాంటి ఏరియాస్కి రీలొకేట్ అయ్యారు కాశ్మీర్లో. కానీ అప్పటికే సోషల్ ఫ్యాబ్రిక్ అంతా అక్కడ మారిపోయింది. ముస్లిం కొలీగ్స్ నుంచి హెరాస్మెంట్తో పాటు అప్పటికే స్కూల్స్ అన్నీ ఇస్లామైజ్ అయిపోయాయి. స్కూల్స్లో ఖురాన్ రీడింగ్, ఇస్లామిక్ స్టడీస్ కంపల్సరీ అయిపోయాయి. ఇన్ని గవర్నమెంట్స్ మారినా కానీ కాశ్మీరీ పండిట్స్కి ఒరిగిందేం లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా రకరకాల ప్లేసెస్కి డిస్ప్లేస్ అయిపోయారు. ఇది రాహుల్ పండిత రాసిన అవర్ మూన్ హ్యాస్ బ్లడ్ క్లాట్స్ అనే పుస్తకం సమరీ. రాహుల్ పండిత జర్నలిస్ట్ కూడా. దీన్ని 2013లో ర్యాండమ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. కాశ్మీరీ మిలిటెంట్స్ చేతిలో చచ్చిపోయిన వాళ్ళ బ్రదర్కి బుక్ అంకితం చేశారు. ఈ బుక్ని ఆయన మెమోర్ ఆర్ ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చు. 2013లో రాసిన బుక్ కాబట్టి 2012 ఈవెంట్స్ దాకా కవర్ చేశారు. ఇంకా బుక్ గురించి నా ఒపీనియన్కి వస్తే, పాలిటీషియన్స్ చెప్పే అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కాకుండా విక్టిమ్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. సర్ప్రైజింగ్లీ ఈ పుస్తకంలో ఆథర్ పెయిన్ కనిపించింది కానీ ఎవరి మీద హేట్రెడ్ కనిపించలేదు. ఇంకా రైటింగ్ స్టైల్ చూస్తే ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో లేదు. ఒక టైం పీరియడ్ నుంచి ఇంకొక టైం పీరియడ్ దాకా నెరేషన్ జంప్ అవుతూ ఉంటుంది.
ఫర్ ఏ చేంజ్ నాకు మొనోటనీ బ్రేక్ అయ్యి ఇలాగే బాగుంది అనిపించింది. 258 పేజెస్ పుస్తకం, సింపుల్ ఇంగ్లీష్లోనే ఉంది, అర్థం కాదేమోనని భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పుస్తకం నాకు ఎక్కడ బోరింగ్గా అనిపించలేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీలో ఎవరైనా అవర్ మూన్ హ్యాస్ బ్లడ్ క్లాట్స్ పుస్తకం చదివినట్లయితే కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పుస్తకంతో కలుద్దాం.